నమస్కారం, న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు రాజు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స. పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నాగబాబు. జగన్ సీఎం అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా విషయం మరిచారన్న వైఎస్ షర్మిల. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని నారా లోకేష్ హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, మంత్రి పదవుల్లో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు, పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి, నిజం లేదు కనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని బొత్స కౌంటర్ ఇచ్చారు. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మల ముఖ్యమంత్రిగా మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు, అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు, మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు, జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి, జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసి వాళ్ళకు వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా మరికొందరు వ్యక్తులు ఇక్కడ కొందరి నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. స్థానికుల నుంచి కొత్తగా తమకు అందిన సమాచారం ప్రకారం పిఠాపురంలో మిథున్ రెడ్డి వల్ల కూడా కావడం లేదని, అందుకే కడప నుంచి కొందరు రౌడీలను, గోండాలను పిఠాపురం పంపించినట్లు తెలిసిందని నాగబాబు వెల్లడించారు. మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు సిద్ధంగా ఉన్నారని సమరోత్సాహం ప్రదర్శించారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుందన్న విషయాన్ని అవతలి వారు గుర్తించుకోవాలని నాగబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆఖరి కూలి పని చేసుకుని ఆ పూటకి ఫ్యామిలీని గడుపుకునే వాడితో సహా అన్యాయం చేసింది అన్ని రకాలుగా. చాలా మంది కాంట్రాక్టర్స్ కి 70-80 వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది. ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, వాళ్ళలో రెడ్లు కూడా ఉన్నారు. చాలా మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చచ్చిపోయారు. 3 రూపాయలకి, 4 రూపాయలకి, 2 రూపాయలకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ప్రాఫిట్ రాకపోగా అసలు కూడా రాక ఎదురు డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకొని రోడ్లు పాలైపోయిన ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఇదివరకు ఇసుక చాలా తక్కువ కాస్ట్ వచ్చింది సామాన్యుడికి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని నారా లోకేష్ మహిళలకు హామీ ఇచ్చారు. నకిలీ మద్యం వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో లోకేష్ పర్యటించారు. అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ధి కార్యక్రమాలను కృష్ణాయపాలెం గ్రామం నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అమరావతికి పెద్ద సంఖ్యలో సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అయిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం, బిల్ చేయలేదు. అమ్మా 3 ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా?
మన శాసనసభ్యుడు కరకట్ట కమలాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తల్లి ఆయన వేశారు. అమ్మ ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకొని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు. ఇది మాకు సంబంధించిన విషయం, మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆనాడు ఏం చేశారు తల్లి, మాదిగా సోదరులపైన ఎస్సీఎస్. సీఎం జగన్ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్లుగా ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చారని ప్రశ్నించారు. పరిశ్రమలు లేకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సీఎంఐ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. మీకు 300 చెరువులున్నాయి. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి మీకు నీళ్లు తెచ్చి ఆ చెరువులన్నీ నింపుతా ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తానని చెప్పాడంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చారన్నా? మీది ఫ్లోరైడ్ ప్రాంతం అట కదా, కిడ్నీలు కూడా చెడిపోతున్నాయట. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ డ్యామే కడతానన్నాడు అంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. కట్టారన్నా? ఇక్కడ మ్యాంగో ఎక్కువ అంట కదా, మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానన్నారట కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న ఒక రహస్యం చెప్పారని, రాజశేఖర రెడ్డి పేరును సీబీఐ ఛార్జ్షీట్లో ఇరికించింది జగన్మోహన్ రెడ్డేనని షర్మిల చెప్పారని తెలుగుదేశం సీనియర్ నేత మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వివేక హత్య కేసు విచారణ జరగకుండా సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారని, సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ముద్దాయికి ఎంపీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. ఇంత ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి దాన్ని, కోర్టు అబ్జర్వేషన్ ఫైండింగ్ ఇచ్చినటువంటి దాన్ని కాదని చెప్పి వీటన్నిటినీ కూడా ఆయన యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని పక్కన పెట్టుకుని అవినాష్ రెడ్డిని ఈ కేసును సమర్థించటం, చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి కూతురు పైన, అలాగే ఆయన చెల్లెలైనటువంటి షర్మిల గారి పైన చాలా సభ్య సమాజము తలవంచుకునే విధంగా ఆయన కామెంట్స్ చేయటం, ఇంక్లూడింగ్ వేషధారణ గురించి కూడా, ఇవన్నీ కూడా కనుక చూసినట్లయితే ముఖ్యమంత్రి గారి పాత్ర ఏమిటా అనేటటువంటి సస్పెక్ట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే దస్తగిరి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారి పాత్రకు సంబంధించి, అలాగే ఈ హత్యకు సంబంధించినటువంటి కాన్స్పిరసీకి సంబంధించినటువంటి సూత్రధారులకు సంబంధించి సీఎం జగన్ అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య అన్నారు. పులివెందుల మేమంతా సిద్ధం సభలో జగన్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి అమాయకుడని జగన్ చెప్తున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి భ్రమలో పెట్టి ఓట్లు దండుకొని తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అతను పడని తాపత్రయం లేదు అని చెప్పాలనేది నా ఉద్దేశం. లేకపోతే మీ అందరికీ తెలుసు 13వ తారీఖున, ఈరోజు ఎంత తారీఖు 26, అంటే ఎన్ని రోజులైంది? 13 రోజులైంది. చిన్న దెబ్బ జరిగితే ఆ ప్లాస్టర్ తీట్లా ఎవడో చెప్పాడంట, ఐపాక్ వాడో ఎవడో చెప్పాడంట, పనికిరాని వాడు. ఆ ప్లాస్టర్ ఉంటే నీకేదో పెద్ద గాయమైందని, నీ మీద హత్యాయత్నం జరిగిందని ప్రజలు అనుకుంటారు. మీకు టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఎక్కడ మద్యం దొరికినా తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో సోమిరెడ్డి ఓటమి ఖరారైందని, అందుకే తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డి చెప్పేవని అబద్ధాలేనని అన్నారు. మద్యం ఓ రైస్ మిల్లో దొరికిందని, ఆ రైస్ మిల్ ఓనర్కి తనకి మధ్య సంబంధం ఉందని నిరూపిస్తారని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ఎక్కడో మందు దొరికితే తనకు లింక్ పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఏమని రాశాడు? రిపోర్టు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇచ్చాడంట అని రాశాడు. తప్పు పట్టలేదే, కలెక్టర్ రాశాడు రిపోర్ట్. నా దగ్గర ఉంది, నువ్వు డబ్బులు పంచినటువంటి వీడియో చూపిస్తాను నేను. వీడియో డబ్బులు నేరుగా నీ చేతిలో నుంచి ఇచ్చినటువంటి వీడియో మీడియాలో వచ్చింది. నువ్వు కూడా ఇవ్వలేదని చెప్పలే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చానని చెప్తే కలెక్టర్ ఏమని రాశాడు రిపోర్టు? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చాడు కాబట్టి క్లోజ్ చేసామని రాశారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇవ్వచ్చా? అభ్యర్థిగా ఉండేవాడు నువ్వు డిస్క్వాలిఫై చేయబడలే నేను అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పెట్టా, ఇతను డిస్క్వాలిఫై చేయండి, ఇతనే ఒప్పుకున్న డబ్బులు ఇచ్చినట్టుగానని చెప్పాను. యాక్షన్ తీసుకోలేదు, జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ యాక్షన్ తీసుకోలేదు. అందుకని సీఈఓకి చీఫ్ కమిషనర్కి ఇద్దరికి పెట్టాను నేను.
కాబట్టి హుందాగా ఎన్నికలు చేసేది అలవాటు చేసుకో. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు రేగొట్టడం, ఏదో ఒకటి తీసుకొచ్చి ఎవరినో ఒకరిని మాట్లాడడం, వాళ్ళు రేపు ఏదన్నా మాట్లాడితే దాని ద్వారా నా మీద దాడి జరిగింది లేకపోతే నా మీద అన్యాయం జరిగింది నన్ను మాట్లాడారని చెప్పి దాన్ని పెద్ద భూతత్వంలో చూపించుకొని నువ్వు దానివల్ల బతకాలనుకోవడం రాజకీయంగా చనిపోయినటువంటి వాడి. కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తే హుందాగా. తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులకు ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు. ఎన్డీఏ కూటమికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వడం శుభపరిణామని రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమ పథకాల నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. బహుజనుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని అన్నారు. శుభపరిణామం. మందకృష్ణ మాదిగ గారు అన్నగారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం, అలాగే అన్న చెప్పినట్లుగా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గీకరణ పైన కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ నిధుల చట్టబద్ధత కానివ్వండి, అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తూట్లు పొడిచి దారి మళ్లించే పరిస్థితి చూస్తున్నాం. ఆ బహుజనులందరి యొక్క సమస్యలపై కూడా న్యాయం జరిగేందుకు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై వివాదం ఏర్పడింది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని కొడాలి నాని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్న పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తాను వినియోగించలేదని అఫిడవిట్లో నాని పేర్కొన్నారని చెప్పారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ తిరస్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో నాని నామినేషన్పై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ రోజున 5 సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ లో వాడుకున్నారో దాన్ని హ్యాండ్ అవుట్ చేసి చూపించారు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం పేజ్ నెంబర్ 17 లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు విజయనగరం జిల్లాలో సుమారు 4.43 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. దీనిలో నగదు 1.04 కోట్లు, 14,372 లీటర్ల మద్యం, 29.75 లక్షల డ్రగ్స్, 1.85 కోట్ల లోహ ఆభరణాలు, 75.13 లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయ్యిందో అప్పటి నుంచి జిల్లాలో మనకి ఎన్ఫోర్స్మెంట్ మీద ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్ పోస్టులు ఇవన్నీ కూడా ఎంసీసీ టీమ్స్ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మొన్న 18వ తారీఖు ఏప్రిల్ నుంచి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అన్ని కాన్స్టిట్యుయెన్సీకి 3 చెక్ పోస్టులు 3 షిఫ్ట్ లో కూడా అడిషనల్ గా యాడ్ చేయడం జరిగింది. సో ఈ అన్ని ప్లేసెస్ లో కూడా కలిపి ఇప్పటి వరకు మనకి క్యాష్ 1.04 crores మనము సీజ్ చేయడం జరిగింది. లిక్కర్ 49 lakhs వర్త్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ 29 lakhs వర్త్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రెషియస్ మెటల్స్ లో 1.85 crores వర్త్ ప్రెషియస్ మెటల్స్ సీజ్ చేయడం జరిగింది. అదర్ ఐటమ్స్ 75 lakhs సీజ్ చేయడం జరిగింది. మొత్తం 4. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.